హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఈ పేరు టాలీవుడ్లో ఒక సునామీ సృష్టిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఏ హీరో చేయలేని విధంగా వరుసగా 6 సినిమాలను హిట్ కొట్టాడు నాని. ఇంతకుముందు ఏ హీరో అయితే వరుసగా 6 సినిమాలని హిట్ కొట్టలేదు. కానీ నాని మాత్రం కథను చాలా ప్లాన్ చేసుకొని ప్రేక్షకులు ఏదైతే ఇవ్వగలమో, ప్రేక్షకులు ఏదైతే తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ప్రస్తుతం ఉన్న పర్టికులర్ సిచ్యువేషన్లో ఏ సబ్జెక్ట్ అయితే ప్రేక్షకులకు మనసుకు తాకుతుందో అలాంటి సబ్జెక్టులను సెలెక్ట్ చేసుకొని నాని ఆ సబ్జెక్టులతోనే ఆ కంటెంట్తోనే మూవ్ అవుతూ ఉంటారు. ఈ విధంగా ఇలాంటి సెలెక్టెడ్ సబ్జెక్ట్స్తో 6 హిట్లను కొట్టేశారు నాని. అయితే ఇప్పుడు ప్రస్తుతం తన 7వ సినిమాని హిట్ చేసుకోవడానికి నిన్ను కోరి సినిమాతో వచ్చేశారు. అండ్ ఈ నిన్ను కోరి సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ నిన్ను కోరి సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి ఆ నిన్ను కోరి సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం. అయితే ఈ నిన్ను కోరి సినిమా రివ్యూకి వచ్చినట్లయితే హై ఎమోషన్ కంటెంట్తో సినిమా ప్రేక్షకుల మదిని దోచేస్తుందని సినిమా చూసిన వారంతా చెప్తున్నారు. ఇందులో ప్రేమికులకు సంబంధించి ఒక అందమైన మెసేజ్ కూడా ఉందంట. నాని నుండి ఇలాంటి సినిమా అస్సలు ఇంతవరకు ఊహించలేదు. ఇంతకుముందు చాలా డిఫరెంట్ సినిమాలు చేశారు. ఇలాంటి సినిమా ఇంతవరకు అసలు నాని నుంచి ఊహించలేదని ఆడియన్స్ విపరీతంగా నానిని మెంచుకుంటున్నారు. సినిమా పర్లేదు, కాకపోతే కథ కొంచెం నెమ్మదిగా నడుస్తుందని కొంతమంది విసుక్కుంటున్నారు అంతే. అయితే ఈ సినిమాలో నాని, నివితా థామస్, ఆది పినిశెట్టి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారంట. సినిమాలో ఈ ముగ్గురి నటన చాలా హైలైట్ అయిపోయిందని, అసలు ఈ సినిమాకి వీళ్ళు ముగ్గురే చాలా మెయిన్ కీలకమైన పాత్రలు ప్రాణం పోసారని చెప్తున్నారు. అయితే మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారంట. అక్కడక్కడ తమ పర్ఫార్మెన్స్తో కాస్త నవ్వించారని అంటున్నారు. ఈ చిత్రానికి డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మించారు. ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ అయితే సూపర్గా ఉన్నాయంట. ఆ కెమెరా కానీ, పర్ఫార్మెన్స్లు కానీ అవన్నీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హైలైట్గా ఉన్నాయి. ప్రొడక్షన్లో ఎక్కడ ఏ మాత్రం కాంప్రమైజ్ కాలేదు అని తెలుస్తుంది. ఇక మనకు తెలిసినట్లయితే గోపి సుందర్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ ఎలా ఉంటాయో మనం తెలుసుకోవచ్చు. ఇక కార్తిక్ ఘటమనేని ఈ చిత్రానికి పిక్చరైజేషన్ చేశారు. ఈ చిత్రానికి ఆయన పిక్చరైజేషన్ అంటే హైలైట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ చిత్రానికి కూడా హైలైట్ పిక్చరైజేషన్ చేశారంట. ఇంకా సినిమాలో చూపించిన లొకేషన్లు కానీ, ఆ డైలాగులు కానీ ప్రేక్షకులకి హార్ట్లోకి టచ్ అయ్యే విధంగా ఉన్నాయి. ఇక టోటల్గా నిన్ను కోరి మూవీ మోస్ట్ సెన్సిబుల్ అండ్ లవ్వింగ్ మూవీ అని మనకు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా అస్సలు చూడలేదని సెలబ్రిటీలు కూడా చెప్తున్నారు. మంచు లక్ష్మి గారు అయితే ఈ సినిమాని హై రేంజ్లో ఆకాశంలోకి ఎత్తేశారు. అండ్ ఈ సినిమా గురించి రానా దగ్గుపాటి గారు కానీ, మంచు మనోజ్ గారు కానీ, సింగర్ స్మిత కానీ ఈ సినిమాపై ప్రశంసలు వర్షాలు కురిపిస్తున్నారు. అయితే మరి ఇంతటి హైలైట్ మూవీతో, ఇంతటి హైలైట్ సబ్జెక్ట్తో ప్రస్తుతం ప్రేక్షకుల మదిని తను కులగొట్టేందుకు మంచి లవ్ సబ్జెక్ట్తో, మంచి లవ్ కంటెంట్తో నాని మళ్ళీ మన ముందుకు వచ్చేసాడు. ఈ సినిమా గురించి మనం ఇక్కడ చెప్పుకోవడం కాదు కానీ ఒకసారి థియేటర్లో చూసి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుంటే మంచిది. అండ్ నాని ఈస్ అ బెస్ట్ అండ్ పీక్స్ ఇన్ ద టాలీవుడ్లో చాలా 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 రియల్లీ న్యాచురల్ స్టార్ అని ప్రేక్షకులు మాత్రం నానిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే మాత్రం, తెలుసుకోవాలంటే మాత్రం మీరు కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.